హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యస్ క్వెస్ట్. సో థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. ఇవాళ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అనమాట, సిస్టర్స్తో. సో ఇక్కడ మేము 12 మెంబర్స్కి 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము. 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్ మిక్స్కి మాకు 4 కప్స్ ఆఫ్ పౌడర్ వచ్చింది. ఇందులోకి 1 కప్ ఆఫ్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి పాలు అండ్ ఆయిల్ వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకున్న తర్వాత ఇలాగ సాఫ్ట్గా అవ్వాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకో బాండీలోకి 8 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. అంటే 1 కప్కి 2 కప్స్, అంటే మేము 4 కప్స్ తీసుకున్నాం కాబట్టి 8 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకుని ఇందులోకి 8 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని ఆ షుగర్ వాటర్లో బాగా డిజాల్వ్ అయ్యేదాకా కలపాలి. ఇప్పుడు 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని తీసుకుని ఇలాగా రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాల్స్. సో ఈరోజు నాకు ఈ వీడియోలో ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు, జస్ట్ నేను వీడియో తీసుకుంటున్నాను. మా చెల్లి వాళ్ళే చేసేస్తున్నారు అంతా. ఇప్పుడు బాల్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇంకొక బాండీ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. అలాగే షుగర్ సిరప్లో ఇలాచీ వేసుకొని ఒక తీగ పాకం వచ్చేదాకా బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి గులాబ్ జామున్ బాల్స్ వేసుకోవాలి. బాల్స్ అంటున్నాను, అవి ఉండలు. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. వేడిగా ఉన్నా పర్లేదు, వేసేయచ్చు. మా చిన్న చెల్లిని గులాబ్ జామున్ ఉండల్ని ఆయిల్లో వేయమంటే ఫీట్లు చేస్తుంది. సో అవి మళ్ళీ ఎక్కడ మీద పడతాయి అని మా పెద్ద చెల్లి వేస్తుందనమాట. సో మేము 2 బ్యాచెస్ కింద వేసుకున్నాము. ఇక ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పక్కన పెట్టేసి గులాబ్ జామున్స్ని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.